హాయ్ హలో నమస్తే, నేను మీ రేస్ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నాన్నది ప్యాషన్ ప్లస్ బండి సర్వీసింగ్ ఇద్దానికి సరిపడబోతాను. అట్నే వేరే చిన్న చిన్న పనులు ఉన్నాయి. అసలు ఏ పనులు ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాని. నాన్నది ఇప్పుడు బండి తీసుకొని దాదాపు ఒక 9 months అవుతుంది. ఇది థర్డ్ సర్వీసింగ్. ఫస్ట్ థర్డ్ సర్వీసింగ్ అది ఇచ్చి సూర్యాపేటలో ఇంకా మిగతా చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకొని వద్దాని. మన బండి సర్వీస్ చేయ ముందుకు ఇట్లుంది మొత్తం. అట్నే అత్తమ్మకు కొన్ని మామిడికాయలు ఉంటే నాయనమ్మ పంపిస్తుంది, సూర్యాపేటలు ఇవ్వాలి. మొత్తానికైతే ఇక్కడ షోరూమ్ దగ్గరికి వచ్చినాము. హీరో వెంకటలక్ష్మి షోరూమ్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ సీరియల్ ఎవరు లేరు, మనమే ఫస్ట్. పూలమల్ల కంచి సూర్యాపేటకు 28 కిలోమీటర్లే ఉంటుంది. ఆడ 7:55కి అట్లా బయలుదేరినాం. ఇప్పుడు 8:42 అవుతుంది. మొత్తం 47 minutesలో మనం సూర్యాపేటకి అయితే వచ్చినాం. ఇక్కడ సర్వీసింగ్ ఇచ్చి నాన్నది సెల్లు రిపేర్కి ఇచ్చి రావాలి. షోరూమ్ ఇంకా ఓపెన్ లేదు, ఇంకా క్లోజే ఉంది. ఫస్ట్ సీరియల్ మనదే బండి. నాన్నని అక్కనే షోరూమ్ దగ్గర ఉంచిన. బండి టోకెన్ నెంబర్ రాపేయాలి కదా, అందుకని నేను అక్కడ బండి సర్వీసింగ్కి ఇస్తే మళ్ళీ లోకల్లో తిరగడానికి మనకు బండి కావాలి. నేను ఇప్పుడు సాయిబాబా దగ్గర పోతున్నా. మా ఫ్రెండ్ గాడు ఎప్పుడు సూర్యాపేటకు వచ్చినా వాడే బండి ఇస్తాడు మనకి. అత్తమ్మల ఇంటికి పోవాలన్నా ఏడు పోవాలన్నా సాయిబాబా బండి ఇస్తాడు. ఇప్పుడు గిట్ట ఫోన్ చేసి అడిగిన ఎమ్మటినే వాడు తీసుకుపోరా బండి అని చెప్పిండు. ఇప్పుడు వాన్ దగ్గరికే పోతున్నా. వీడే సాయిబాబా వాడు. ఇప్పుడు ఇక బండి తాళాలు ఇచ్చిండు. ఇక మన ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. ఇక దీనికి హెల్మెట్ హ్యాండ్ ఓవర్ చేస్తాను, మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొని పోతా అని. తల మెరుతాను, పొద్దుటీలే లేచింది కాబట్టి ఆ అందం పోయింది. బండి సర్వీసింగ్కి ఇచ్చిన నాన్న అక్కడ ఉన్నాడు. అట్నే ఇక బాగా చేయాలి. ఇప్పుడే వాళ్ళ దగ్గర నుంచి బండి తీసుకున్నా. ఇక పోవాలి. అది మా బండి సర్వీసింగ్ అయినాక ఈ బండి మిన్న ఇక అత్తమ్మోళ్ళ ఇంటికి కానీ ఇక రెడ్మీ షోరూమ్ గిట్ట పోవాలి. మొత్తం దీని మిన్న ఇక ఇప్పుడే అత్తమ్మోళ్ళ ఇంటికి వచ్చి ఆ మామిడికాయలు గిట్టొచ్చి మళ్ళీ రిటర్న్ పోతున్నా. టైం 10 అవుతుంది. ఎంఐ సర్వీస్ సెంటర్ తీసి ఉంటారు. అక్కడికి వెళ్ళి సర్వీస్ సెంటర్లో మొబైల్ ఇవ్వాలి. అసలు డిస్ప్లేలు దొరకవో చూడాలి ఫస్ట్. అక్కడికైతే పోదాను ఫస్ట్. ఇప్పుడే ఎంఐ సర్వీస్ సెంటర్ దగ్గరికి వచ్చినాం. ఇది ఎక్కడ ఉందంటే సూర్యాపేటలో సుధా బ్యాంక్, నియర్ బై సుధా బ్యాంక్ ఉంటుంది. ఇక్కడ SBI బ్యాంక్ కూడా ఉంది, నియర్ బై దానికి దగ్గర ఉంది ఎంఐ సర్వీస్ సెంటర్. లోపల పోయి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాని, అసలు డిస్ప్లేలు ఉన్నాయా లేవా అని తెలుసుకుందాం. ఇప్పుడే నాకు చూపెట్టిన ఈ మొబైల్. ఈ మోడల్ వచ్చేసి రెడ్మీ Note 9. ఇప్పుడు డిస్ప్లే అనేది అవైలబుల్ లేదంట. ఇప్పుడు ఆర్డర్ ఇస్తే ఒక 5 days తర్వాతకి వస్తుందా అన్నాడు. చూద్దాను, ఒకలా సర్వీస్ సెంటర్లో వేయిద్దానా లేకపోతే బయట షాపులో వేయిద్దానా అనేది తెలుసుకొని బయటన్నా వేయిద్దాను. బండి సర్వీసింగ్కి ఇచ్చినాం.
మధ్యాహ్నం 1ంటికి అట్లా రమ్మన్నాడు షోరూముడు. అప్పటిలోపు కాలు కిందుకున్నా కానీ నాన్న అంగి పాయింట్ గిట్ట తీసుకుంటా అన్నాడు. అట్లని రవి టెక్స్టైల్స్కి వచ్చినాం. తర్వాతకి రిలయన్స్ ట్రెండ్స్కి పోయినాం. అక్కడికి ఇట్లా కొన్ని చూసినాం. బండి సర్వీసింగ్ అయితే మొత్తం అయిపోయింది. కొన్ని మేజర్ రిపేర్లు ఉంటే చేపిస్తాను. ఇప్పుడు పాలిష్ జరుగుతుంది. సర్వీస్ అయితే అయిపోయింది. మొత్తం బిల్ ఎంత పడ్డదంటే 570 రూపాయలు అయింది. మనకు ఫ్రీ సర్వీస్ కాబట్టి ఒక ఆయిల్ ఛార్జెస్, మిగతా ఛార్జెస్ ఎక్స్ట్రా ఉన్నాయి తీసుకుంటారు. మిగతా ఏం తీసుకోరు. షోరూమ్లో లేదని మన ఫ్రెండ్ గానే తెలిసిన అన్మొబైల్స్లో సెల్ ఇచ్చాము. నేను నాన్న అత్తమ్మల ఇంటికి పోయినాం. మామయ్య ఇక నాన్న కోసం మరే దానికి మందు బీరో తీసుకురమ్మని ఫోర్స్ చేస్తుండు. కాకపోతే నాన్న వద్దని అంటుండు. ఇక నార్మల్గా ఈ ఎండలు ఎందుకని నాన్న గిట్ట వద్దని చెప్పిండు. నాన్న బండి సర్వీసింగ్ అయిపోయిన తర్వాతకి తీసుకున్నాం. ఇక బండి తీసుకున్న తర్వాతకి అత్తమ్మల ఇంటికి పోయినాం. అత్తమ్మల ఇంటికి పోగానే ఇక అత్తమ్మ చికెన్ తెచ్చింది. ఇక నాన్న నేను ఇద్దరం కలిసి తిన్నాం. తిన్న తర్వాతకి మొబైల్ షాప్లో మొబైల్ ఇచ్చి వచ్చిన చేయమని డిస్ప్లే ఇవ్వని ఇచ్చిన. కాకపోతే అది డిస్ప్లే పోలేదంట. పైన గ్లాస్ ఒకటే పోయిందంట. ఆ గ్లాస్ పోయినందుకు 900 అయినాయి. ఆ గ్లాసు క్లియర్గా వేసిండు. మంచిగా గ్లాస్ పైన ఇంకో టెంపర్ గ్లాస్ గిట్టి వేసిండు. డిస్ప్లే అయితే పోలేదట. దానికి 900 మాత్రం తీసుకుండు. అత్తమ్మల ఇంటికాడ అన్నం తిని ఇక పోయి అక్కడ మొబైల్ షాప్లో మొబైల్ తీసుకున్నాం. మొబైల్ తీసుకున్న తర్వాతకి మా చెల్లెని కలిసి మా చెల్లెకు మా నాన్న కొన్ని డబ్బులు ఇచ్చి ఇక బయలుదేరినాం. బండి సర్వీసింగ్ ఇచ్చిన టైంలో కొద్దిగా ఖాళీగా ఉంటే నాన్న నేను షాపింగ్ అట్లా పోయినాం. నాన్నకి టాంగి పాయింట్ తీసుకుంటా అని అంటే అట్లా తీసుకొని పోయినా. ఫస్ట్ అడ్డా షాపులో పోయినాం. అడ్డా షాపుల నుంచి రవి టెక్స్టైల్స్లో క్లాత్ చూద్దానికి పోయినాం. ఆడగిట్ట అంత మంచి లేకపోతే ట్రెండ్స్ పోయినాం. ట్రెండ్స్లో ఒకటి నచ్చింది కానీ ఆ ఒక షర్ట్కే 2K అబోవ్ ఉండే. అందుకే వద్దులే అన్నాడు. తర్వాతకి తీసుకుంటా అన్నాడు. ఇక చెల్లెని కలిసి సాయిబాబా దగ్గర పెట్టిన హెల్మెట్ తీసుకున్నాం. హెల్మెట్ తీసుకొని ఇక అట్నే అరటి పనులు తీసుకొని ఇక సూర్యాపేట నుంచి ఎర్రటెండల 2:45 అట్లా బయలుదేరినాం. ఎర్రటెండల ఇక వచ్చినాం తోలుకుంటా. నూతనకల్ రాగానే ఇక పక్క కాపీ లెమన్ జ్యూస్ తాగినాం. అక్కడ లెమన్ జ్యూస్ తాగి ఇంకోటి పార్సల్ తీసుకుని వచ్చినాం. ఎండకు వేరే ఏ జ్యూస్ తాగినా మంచిగా ఉండదు. లెమన్ అయితేనే కొద్దిగా మంచిగా ఉంటుంది. ఇక ఆడ నుంచి ఇక ఇంటికి వచ్చినాం. పోయిన పనులన్నీ అయిపోయినాయి. బండి సర్వీసింగ్ అయిపోయింది. నాన్న సెల్ బాగా ఇప్పించడు అదే అయిపోయింది. ఈ 2 పనులు. బట్టలు తీసుకుందాం అన్నాడు కానీ బట్టలు ఒకటే తీసుకోలేదు. తర్వాతకి ఒడ్లు అయిపోయినాక తీసుకుంటాడంట. ఇక ఈ 2 పనుల కోసమే పోయినాం. ముఖ్యంగా ఈ 2 అయితే అయిపోయినాయి. ఇంటికి వచ్చేసినాం. ఇక బండి సర్వీసింగ్ అయిపోయిన తర్వాతకి ఇక్కడ మా పాత బండి గిట్ట సేమ్ నేమ్స్ ఇట్నే కుట్టించండు మా నాన్న. వెంకన్న పద్మ కింద రేస్ ఉండే. పాత బండికి రేస్ ఉండదు, వెంకన్న పద్మ అని ఉంటుంది. మొత్తం క్లీన్గా అయింది. ఇక్కడ ముందు డూమ్ పేరు, నా పేరు గణేష్, భానుశ్రీ, ఆంజనేయుని బొమ్మ. మా నాన్న రైట్ హ్యాండ్ గిట్ట పచ్చబొట్టు ఆంజనేయుని టాటూనే ఉంటుంది. ఇక పేర్లు అంటే ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏ బండి కొన్నా పేర్లు మాత్రం పక్కా ఉంటాయి. అవి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.